హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొన్ని వారాల్లోనే ముగియబోతుంది. ఇక ఈ సీజన్ ఫైనల్స్కి ఇంకా ఒక వారం మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రస్తుతం హౌస్లో ఉన్న 7 కంటెస్టెంట్స్కు వారంతా సేఫ్ అవ్వడం చాలా ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే ప్రతి సీజన్లానే ఈ సీజన్లో కూడా ఆడియన్స్కి ఓట్ అపీల్ చేసే అవకాశాన్ని కంటెస్టెంట్స్కి కల్పించారు బిగ్ బాస్. దానికోసమే కంటెస్టెంట్స్ మధ్య పోటీలు కూడా మొదలయ్యాయి బిగ్ బాస్ హౌస్లో. గత వారం జరిగిన టాస్క్లో గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవ్వడంతో అవినాష్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇక ఓట్ అపీల్ చేసుకోవడంలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి ఛాలెంజ్ నా టవర్ ఎత్తైనది అంటూ టాస్క్ గురించి అయితే వివరించారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా జంటలుగా కలిసి ఆడాలి అని, రోహిణి విష్ణుప్రియ ఒక జంటగా, నిఖిల్ ప్రేరణ ఒక జంటగా, గౌతమ్ నబిల్ ఒక జంటగా విడగొట్టి గేమ్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇక మొదటగా ఎత్తైన టవర్ను నిర్మించి ఆ తర్వాత ఎత్తైన టవర్ని కాపాడుకోవాలి కూడా ఈ టాస్క్లో భాగమే. అయితే ఆ ఎత్తైన టవర్ని నిఖిల్ ప్రేరణ జంట బాగా కాపాడుకోవడంతో ఈ టాస్క్లో వారు గెలిచినట్టుగా తెలుస్తుంది. అలాగే టవర్ కూల్చేయడంతో నబీల్, గౌతమ్ ఈ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు. అయితే రోహిణి విష్ణుప్రియ గెలిచినా కూడా ఇద్దరిలో ఒకరు మాత్రమే రెండో టాస్క్ ఆడి ఓట్ అపీల్ చేసుకునే రేసులో నిలబడగలరు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో విష్ణుప్రియ తనకు తానుగా తప్పుకుంది. దీంతో రోహిణి రెండో టాస్క్ ఆడే అవకాశం వచ్చింది. అలా నిఖిల్, ప్రేరణ, రోహిణి బిగ్ బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్ అయిన టక్ టకా టక్ కోసం సిద్ధమయ్యారు. ఈ టాస్క్లో తమ బాక్స్లో ఉన్న డిస్కులని అవతలి వారి బాక్స్లోకి తోసేయాలి. ఆ టాస్క్ మొదలైనప్పటి నుంచి ప్రేరణ సరిగ్గా ఆడటం లేదు అంటూ కంప్లైంట్ ఇస్తూనే ఉంది రోహిణి. ఇక చివరిగా రోహిణినే విన్ అయినట్టుగా ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. మరి రోహిణి కనుక నిజంగా విన్ అయితే రోహిణి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.